హాయ్ హలో వెల్కమ్ టు లవ్లే ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఫుల్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఫెస్టివల్ సేల్స్ అయితే వచ్చేసినాయి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆఫర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే. దీంట్లో మనకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో ఇప్పుడు ఈ సేల్స్లో మనకి మీకు కావాల్సిన ఇన్పుట్స్ ఏమిటి, మన సజెషన్స్ ఏమైనా ఉన్నాయి, మనకి ఏమన్నా ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏమైనా కొనాలనుకుంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఎలా మనం ఏదైనా గానీ కొనాలంటే మనకి ఏమేమి ఇన్పుట్స్ కావాలి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం అనమాట. దీనికంటే ముందుగా మన ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి మన ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కూడా అలా ప్రెస్ చేస్తే మనకైతే ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే అమెజాన్ నుంచి సేల్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా సేల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఒక్కరోజు ఇంకొక కొన్ని గంటల్లోనే మనకైతే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. ప్రైమ్ మెంబర్స్ కానీ అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ కూడా 7th ఈ రోజు నైట్ నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. 15th వరకు అయితే ఉంటాయన్నమాట. దీంట్లో అయితే మనకి మెయిన్‌గా అమెజాన్ గురించి ఇప్పుడు పక్కన పెడితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది ఈ బిగ్ బిలియన్ డేస్ అయితే ఉంటది కదా! ఈ 10th బిగ్ బిలియన్ డేస్ అయితే ఫ్లిప్‌కార్ట్ అయితే జరుపుకుంటుందన్నమాట. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయ్యేసి వీళ్ళు ఫ్లిప్‌కార్ట్‌లో 10 ఇయర్స్ వరకు ఇప్పుడు 10th ఇయర్ ఇది. ఈ ఇయర్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే వావ్ సేల్స్ అని చెప్పేసి అయితే పెట్టేసారన్నమాట. 10 ఇయర్స్ నుంచి వీళ్ళు జరుపుకుంటున్నారు కదా! మన కస్టమర్స్‌కి ఇన్ని రోజులు మనకి సపోర్ట్ ఇచ్చిన కస్టమర్స్‌కి అయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అమెజాన్ కన్నా ఎక్కువ ఆఫర్స్ పెట్టేసి అలాగే చాలా చాలా కొత్త కొత్త ఆప్షన్స్ అనేది తీసుకొచ్చి చాలా తక్కువ ప్రైస్‌లోనే మనకైతే ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారనమాట వీళ్ళు. ఇందులో వచ్చేసి మెయిన్‌గా వావ్ సేల్స్ అనేసి పెట్టేసారనమాట. వావ్ సేల్స్ అంటే నార్మల్ ప్రైస్ కంటే కూడా నార్మల్ ప్రైస్ అంటేనే ఇప్పుడు బిగ్ బిలియన్ సేల్స్‌లో ఫెస్టివల్ సేల్స్‌లో కొద్దిగా తగ్గుతది అమౌంట్ అనేది. సమ్ అమౌంట్ తగ్గుతది. కానీ ఈ వావ్ సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం సెపరేట్‌గా ఇంకొద్దిగా మనకు దానిపైన ప్రొడక్ట్ పైన అయితే నార్మల్ అమెజాన్‌తో పోలిస్తే అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే తెలుసు కదా 10 ఇయర్స్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఏమైనా కస్టమర్స్‌కి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే ఇది పెట్టేసారనమాట. ముందుగా అయితే మీరు ఈ కస్టమర్ మనం ఏదో ప్రతి గ్యాడ్జెట్స్ మొబైల్స్ కొంటున్నాం, ఏదైనా కొంటున్నాం. ముందుగా అయితే మీరు ఈ గ్యాడ్జెట్స్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే, మనకు డ్యామేజెస్ గాని ఏదైనా వస్తుంటాయన్నమాట. ఈ డ్యామేజెస్ దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మాత్రానికి వీళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ అని చెప్పేసి అయితే ఒకటి పెట్టేసారన్నమాట. ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ ఏంటంటే, నార్మల్‌గా మనం ఏదైనా గ్యాడ్జెట్ ఏమైనా కొని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా చిన్న చిన్న డెంట్స్ గాని, ఏమైనా ప్రాబ్లమ్స్ గాని ఉండిన తర్వాత అయితే అది మన పైనైతే ఏసేస్తారన్నమాట వాళ్ళు. ఏంటి మేము ఇచ్చినప్పుడు బానే ఉంది. ఇప్పుడు మీరు మీ వల్ల ఏమన్నా అయిందా అని చెప్పేసి అయితే చెప్తుంటారు. కానీ అది మనం ఏం చేయలేదు. ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఈ ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరో డెలివరీ బాయ్ వస్తాడు కదా! ఆ డెలివరీ బాయేసే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాడనమాట. మనకి మొత్తం చూపిస్తాడు. వీడియో 360 డిగ్రీస్‌లో అయితే మనకి గ్యాడ్జెట్ అయితే చూపిస్తారనమాట. మనకేం ప్రాబ్లమ్ ఉందా డిస్‌ప్లేకి సంబంధించి గానీ, మొబైల్స్ అనే కాదు ల్యాప్‌టాప్స్ గానీ, ఏదైనా గానీ మన హెడ్‌ఫోన్స్ గానీ, ఏదైనా గానీ ముందే వాళ్ళు చూపిస్తారు. మనం దాన్ని వీడియో తీసి పెట్టుకోవాలనమాట. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడే 99% మొత్తం చూసుకునేసి, ఇంకా లోపల మన ఇన్నర్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, గ్యాడ్జెట్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవ్వరు మాత్రం కనిపెట్టలేరు. కానీ పైన నార్మల్‌గా బయటున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రానికైతే రెక్టిఫై చేయడానికైతే వీళ్ళు ఇదైతే తీసుకున్నారు. ఇదైతే మీరైతే మీకేమన్నా డౌట్ ఏమన్నా ఉండిందంటే కింద మనకి కొన్ని రిటర్న్ పాలిసీ ఉండదనమాట. మనం ఒకసారి తీసుకునేస్తే రిటర్న్ అయితే వాళ్ళు తీసుకోరనమాట. అలాంటి వాటికైతే దీన్నైతే ముందే మీరు అలాంటి గ్యాడ్జెట్స్ గానీ, అలాంటి ఐటెమ్స్ ఏమన్నా మీరు బుక్ చేసుకుంటే మీరైతే చూసేయండి. అమెజాన్‌లో అయితే ఎస్‌బీఐ కార్డ్స్ నుంచి 10% అయితే డిస్కౌంట్ వస్తుంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే వీళ్ళు 3 బ్యాంకుల నుంచి వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి వీళ్ళైతే డిస్కౌంట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఒకటొచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఉంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే కార్డ్స్ నుంచి 10% అయితే డిస్కౌంట్ అయితే ఉంటదనమాట. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటది. దాంట్లో వచ్చేసి మనకు 5% అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇంకొక ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అని చెప్పేసి ఇంకొక 5% అయితే అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తదని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. దీంట్లో వచ్చేసి వీళ్ళు ఇంకా చాలా ఆప్షన్లు అయితే ఇచ్చేసారనమాట. ఫోన్‌పే అలాగే బజాజ్ ఫైనాన్స్ నుంచి పైన నో కాస్ట్ ఈఎంఐ ఈ 2 ఫోన్‌పే అలాగే బజాజ్ ఫైనాన్స్ ఈ రెండిటి పైన అయితే నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి అయితే తీసుకొస్తున్నారనమాట. అప్ టు 6 మంత్స్, 12 మంత్స్ వరకు కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట. ఇది చాలా మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఎవరికైనా మనం అప్పుడే కాకుండా వేరే ఈఎంఐ ద్వారా కట్టాలనుకుంటే కూడా మనకైతే మంచి ఇదనే చెప్పుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో అని చెప్పేసి పే లేటర్ అని చెప్పేసి అయితే కూడా వీళ్ళైతే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ సేల్స్‌కి మాత్రమే. పే లేటర్ అని చెప్తే ఏమంటే వీళ్ళు 1,00,000 అప్ టు 1,00,000 వరకు మనం మన క్రెడిట్ కార్డ్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్‌గా మన డీటెయిల్స్ యూజ్ చేసి 1,00,000 వరకు మనం ఏమన్నా 1,00,000 లోపు మనం ఏ ప్రోడక్ట్ కొన్నా గానీ మనం ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేదంటే ఈ ఆఫర్‌లో కొనేసి నెక్స్ట్ టైమ్ కావాలంటే కూడా కట్టే అవకాశాలు అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారనమాట. ఏం లేదు దాంట్లో యూజ్ చేయొచ్చు. ఈజీగా యూజ్ చేయొచ్చు. ఊరికే సైన్ అప్ అయ్యేసి ఫ్లిప్‌కార్ట్‌లో 30 సెకండ్స్‌లోనే అది క్రెడిట్ అయితే అయిపోతాయన్నమాట మనకైతే. వీళ్ళంతా ఈజీగా మనకైతే మనం యూజ్ చేసుకునేదైతే తీసుకొచ్చేస్తున్నారనమాట.
ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో 1,00,000 వరకు తీసుకొచ్చేసి ఊరికే దాంట్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే చేసి 30 సెకండ్స్ వరకి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత 30 సెకండ్స్‌లో అయితే మన బ్యాంక్‌లో అయితే క్రెడిట్ అయిపోతాయన్నమాట. నో డౌన్ పేమెంట్ ఏం కట్టాల్సిన పని లేదు. రూ. 1 కూడా డౌన్ పేమెంట్ అయితే కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ ఆఫర్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. ఇందులో ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకొకటి ఏందంటే మనకు ప్లస్సు నార్మల్‌గా మనం ఓల్డ్ మొబైల్స్ అని చెప్పేసి ఎక్స్‌చేంజ్ అయితే ఇస్తాం నార్మల్‌గా. కానీ వీళ్ళు కొత్తగా ఏం పెడుతున్నారంటే డెడ్ అయిన మొబైల్స్ కూడా వీళ్ళు తీసుకొనేసి ఎక్స్‌చేంజ్ అయితే ఇస్తారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. అయితే మంచి ఆఫర్. మీరు ఎక్కడ మన దగ్గర ఎప్పుడెప్పుడో నాట్ సెంచరీలో ఉన్న మొబైల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఏమన్నా ఉంటే దాన్నైతే ఇప్పుడు రెడీగా పెట్టుకోండి. ఫ్లిప్‌కార్ట్ సేల్స్ వచ్చేసాయి కాబట్టి డెడ్ అయిన దానికి వాళ్ళకైతే మరీ అంత గొప్పగా ఇవ్వకపోవచ్చు. కానీ మనకి ఏం లేకుండా ఉండేదానికన్నా ఏదో కొద్దిగా అన్న అమౌంట్ వస్తుంది కదా! ఇంకా డెడ్ అయిన మొబైల్స్ మనం పెట్టుకునేసి మనం ఏం చేయలేం. కాబట్టి వీళ్ళకి ఇచ్చేసి మనం అయితే ఎక్స్‌చేంజ్ చేసుకునేసి మనకేదో 1000 గాని, 2000 గాని ఎంతొచ్చినా గాని పర్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏమన్నా కొంటదనుకుంటే మనం ముందు చెప్పినట్టుగా రిటర్న్ పాలిసీని కరెక్ట్‌గా చూసి మీరైతే కొనండనమాట. కొన్ని ప్రొడక్ట్స్‌కి అయితే కొన్ని ల్యాప్‌టాప్స్‌కి గాని, కొన్ని మొబైల్స్‌కి గాని రిటర్న్ పాలిసీ మనకి రిటర్న్ యాక్సెప్ట్ అయితే చేయరనమాట వాళ్ళు. వీళ్ళు ముందుగానే అయితే చూసుకోనండి. కింద రిటర్న్ పాలిసీ ఉందా? లేదా? అని చెప్పేసి. ఒకవేళ లేదంటే మాత్రానికి ఖచ్చితంగా మీరైతే ఆ ఓపెన్ బాక్స్ పాలిసీ అనేది వాళ్ళకి వాళ్ళు ఎవరైతే డెలివరీ బాయ్ వస్తారో ఆయన్నే ఓపెన్ చేసి చూపియమని చెప్పేసి. ఎందుకంటే మనం కొనేది ఇలాంటి రిటర్న్ పాలిసీ లేకుండా ఉండేది ఇప్పుడు ఓల్డ్ మొబైల్స్ గాని, ఓల్డ్ గ్యాడ్జెట్స్ ఏదైనా ఉంటాయి కదా! ఓల్డ్ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే దీనికి మాత్రం రిటర్న్ పాలిసీ ఇవ్వరు. ఎందుకంటే ఎప్పుడో ఓల్డ్ అయిపోయింటే వాళ్ళకి కూడా నమ్మకం లేదు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ పైన. కాబట్టి అయితే వీళ్ళు రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేయరనమాట. అదైతే చూసి అయితే కొనండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మీరు ఏ ప్రొడక్ట్ కొనాలన్నా గాని ఫస్ట్ అయితే రివ్యూ చూడండి. ఫస్ట్ మనకి రివ్యూ చూడడంలో పోయేదైతే ఏముండదు. కింద చూసేసి ఆ రేటింగ్స్ చూడండి. కింద వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. రివ్యూస్ అయితే చూడండి. వాళ్ళైతే 99% 90% ఇప్పుడు 10%, 20% అయితే వదిలేయండి. దగ్గర దగ్గర 80% ఇది పాజిటివ్‌గా మనకేదో పర్లేదు, బానే ఉంది కొనొచ్చు అని చెప్తేనే కొనండి. అంతే తప్పిస్తే ఇంక మనకి ఖచ్చితంగా కావాలి ఆ ప్రొడక్ట్ మరీ అంత లూట్‌లో చాలా తక్కువ ప్రైస్‌కొస్తుంది అన్నప్పుడు మాత్రం తప్పిస్తే మిగిలినప్పుడు రివ్యూ చూసి రివ్యూలో పర్వాలేదు బానే ఉంది అని చెప్తే మాత్రమే కొనండి. రివ్యూస్ చదవకుండా అయితే ఎవరు గుడ్డిగా అయితే ఎళ్ళిపోవద్దండి. ఎక్కువ తక్కువకొస్తుంది కదా అని చెప్పేసి అయితే. సరే అయితే అదైతే కూడా చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా అమెజాన్‌లో పక్కన పెడితే ఈ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ పెట్టాము. మనకేదో ఒక లూట్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. ఇప్పుడు 10,000 అని చెప్పేసి ఒక 5,000 గాని, 4,000 గాని వచ్చింది. ఆ టైంలో మనం ఓకే. పెట్టుకునేస్తాం. మన దగ్గర డబ్బులుంది తీసుకొని పెట్టేస్తాం. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే దానిపైన అంత తక్కువ ప్రైస్ పెడితే చాలా మందైతే ఒకసారి దానికల్లా అయితే చూస్తారు కదా! ప్రతి ఒక్కరైతే. కాబట్టి అందరూ కూడా దాన్ని మెల్లమెల్లగా ఇంగా నెక్స్ట్ టైమ్‌కి మనకి ఇవ్వాల్సిన డెలివరీ టైమ్ కంటే గాని నెక్స్ట్ టైమ్ కొద్దిగా అయితే పోస్ట్‌పోన్ చేస్తారు. అది కూడా ఏందంటే ఇంక మొత్తానికైతే క్యాన్సెల్ చేస్తారనమాట. కొంతమంది మాక్సిమం ఏం చేస్తారంటే అరే! ఇంక క్యాన్సెల్ అయితే అయిపోయింది గదా! అని జెప్పేసి సరే మన బ్యాడ్ లక్ అని జెప్పేసి అయితే గమ్మున అయిపోతారనమాట. నేనిచ్చే సజెషన్ ఏంటంటే అసలు క్యాన్సెల్ అయిన దాన్ని మీరైతే ఒప్పుకోవద్దండి. కస్టమర్‌కి కాల్ జేసి ఎందుకు ప్రాబ్లమ్? అలాంటప్పుడు ఎందుకు ఆఫర్‌లు పెట్టారు? అని గట్టిగా అడిగారంటే మీకేదన్నా గాని కూపన్స్ ఏదన్నా ఇచ్చే అవకాశాలయితే కూడా వీళ్ళైతే ఉంటాయి. ఎందుకంటే మన సైడ్ నుంచి ఏ తప్పైతే లేదు. మనం కరెక్ట్‌గా మనం వాళ్ళిచ్చిన ఆఫర్‌ని బట్టే మనం అయితే బుక్ చేసాం గాబట్టి వాళ్ళు గాని క్యాన్సెల్ చేసేసారంటే నాకు కూడా ఇది చాలా సార్లు అయితే అయ్యింది ఇది మరైతే. నేనేదన్నా గాని వేరే ప్రొడక్ట్స్ పెట్టుకున్నా అది ఒకసారి అయితే పోస్ట్‌పోన్ అవుతది. ఈ టైంకి ఇస్తారని చెప్పేది. ఇంక నెక్స్ట్ టైమ్ కూడా ఒక పోస్ట్‌పోన్ అవుతది. మళ్ళీ నెక్స్ట్ మొత్తానికైతే క్యాన్సెల్ అయితే అయిపోతది. మీరైతే అలాంటి టైంలో మాత్రం మీరైతే వదిలేయొద్దండి. 99% అయితే వదిలేస్తారనమాట. సరే ఏదో ప్రాబ్లమ్ అని చెప్పేసి. కానీ మీరైతే వదలొద్దండి. ఒకసారి వాళ్ళకైతే అడగండి. రిక్వెస్ట్‌గా అడగండి. వాళ్ళేదన్నా మీకు ఇచ్చే అవకాశం కూడా ఉంటది. కూపన్స్ అయితే ఇస్తారు. మీరైతే యూజ్ చేయొచ్చనమాట. అది మీకే ప్లస్ అవుతది. మీకు ప్లస్ అవుతుందనేసి నేను చెప్తున్నా. ఇవి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో ఇవన్నీ కూడా మీకైతే ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ అప్డేట్ గాని నచ్చినట్టయితే, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ సింబల్‌ని అలాగాని కొట్టేసినారంటే మీరు పెట్టే మేము పెట్టే కొత్త వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయన్నమాట. థాంక్ యూ. బై బై.